పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మీ అందరికీ ఇష్టమైన వీడియో ఎందుకంటున్నానంటే, ఆ గోదావరి గుండులు అయితే మా షాపులో మామూలు ఆగం చేయవు. వచ్చినాయి నేను ఇలా వీడియో పెడతాను, ఎక్కడి నుంచో వస్తారు, దూరం నుంచి వస్తారు. అవి వచ్చి తీరా చూస్తే స్టాక్ ఉండవు అనమాట. అక్కడికి చాలానే తెప్పిస్తామండి, అయినా కూడా తొందరగా అయిపోతూ ఉంటాయి. ఇవాళ మళ్ళీ రీస్టాక్ అయినాయి, అవి చూపిస్తూ ఇవేంటంటే మన పాత తరం, ఇప్పుడు దానికి కొత్త తరంలో మనకి అనుగుణంగా వచ్చిన కొత్త పాత్రలు ఉన్నాయి, అవి కూడా వీడియోలో షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అయితే వీడియోలో చూసే ఐటమ్స్ మీరు డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేయాలంటే మన షోరూమ్ వచ్చి హైదరాబాద్లో వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. ఒకవేళ మీరు అసలు హైదరాబాద్లో ఉండము అంటే కనుక ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అబ్రాడ్ కూడా షిప్ చేస్తాం కనుక మీరు ఎక్కడున్నా కూడా వస్తువు మీ ఇంటికి చేరుతుంది. ముందుగా అండి, ఇవి తెలిసిందే కదా, దీని గురించి నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఈ గిన్నెతోటి బోళ్ళంత అనుబంధం ఉంటుందంటే, అమ్మ దీనిలో ముద్దపప్పు వండేటప్పుడు చూడటము, లేదంటే అమ్మ దీనిలో పరమాన్నం చేసేటప్పుడు చూడటము, ఇంకా చాలా ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. వాటన్నిటికీ ఇక అసలు మనం వాల్యూ ఏమంటాం, వెలకట్టలేము అసలు. సో పోతే విషయానికి వస్తా అండి, ఇవి మీకు అందరికీ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకైతే కొంచెం దీని గురించి తెలియాలి. ఇవి మనం చూడడానికి కంచులాగా అనిపిస్తుంది, కానీ కంచు కాదండి, ఇవి కాస్టింగ్ అనమాట. అంటే అచ్చు పోస్తారు. మనకి సౌండ్ కూడా చూస్తున్నారు కదా, ఎంతసేపు వేవ్ వచ్చింది. కానీ చాలామంది ఏంటంటే వీటిని ఇలా సౌండ్ వస్తుందని చెప్పి ఒక గంట మోగిచ్చా దీన్ని కంచు అని చెప్పి అమ్మేసేయ. అలా కొనుక్కోకండి. ఈ టైప్వి ఇది ఓన్లీ బ్రాసే, మీకు ఆ షైనింగు అదంతా ఏంటంటే పాలిష్ పెడతారు కనుక వస్తుంది. ఓకేనా. ఇంకా లోపల చూస్తే అండి, ఇన్సైడ్ ఇవి అచ్చు పోస్తారు కనుక మనకి మషిన్ మేడ్ లాగా ఫ్లాట్గా మరి నున్నగా అయితే రావు. అది నున్నగా అంటే మనకి సాధ్యమైనంత మట్టుకి మేము ఫినిషింగ్ బాగా చేపిస్తాము. ఇన్ కేస్ ఎక్కడన్నా కొంచెం ఇలా తగిలితే కనుక అది మనకి వాషెస్లో అంటే తోముకుంటా ఉంటే పోతుంది. ఇది వాటర్ కెపాసిటీ అయ్యి మీకు పిక్ షేర్ చేసినప్పుడు మెన్షన్ చేసి ఉంటుందండి పిక్ మీద. సో డైరెక్ట్గా పర్చేస్ చేయాలనుకుంటే ఒకసారి వాట్సాప్లో వాటర్ కెపాసిటీ అది కనుక్కొని పర్చేస్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ సైజ్ వచ్చి మీకు ప్రైస్ వచ్చి 1200. ఇంకా దాని తర్వాత సైజ్ అండి, ఇది 1700. వాటర్ కెపాసిటీ ఇక్కడ మా వాళ్ళు మామూలుగా అయితే యూజువల్గా కొలిసేసి మెన్షన్ చేసి ఉంచుతారు ఎప్పుడు వీడియోకి. ఈసారి చేసలేరు కనుక మీకు ఏదైనా తెలుసుకోవాలంటే కనుక్కోండి. 1700 అండి దీని సైజు. ఇది వచ్చి 2000 నెక్స్ట్ సైజు. ఇవి ఇప్పుడైతే మాత్రం ఫుల్ స్టాక్ వచ్చినాయండి. కాకపోతే ఎప్పుడు వచ్చినా అంతే స్టాక్ వస్తుంది, కానీ ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు. టకటక బుక్ చేసుకోండి ఎవరికైనా కావాలనుకుంటే కనుక. ఇందులో మనం పెరుగు తోడేసుకోవడానికి పనికిరాదు, పాలు కాసుకోవచ్చు, పరమాన్నం చేసుకోవచ్చు, అలాగే మనం ముద్దపప్పు వండుకోవచ్చు, అన్నం వండుకోవచ్చు. అన్నం కూడా కలర్ అది ఏం చేంజ్ అవ్వదండి, మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఒక 4 మనుషులకి అన్నం సరిపోద్దా? ఇది చాలు కదా, ఏమో అది తినే వాళ్ళని బట్టి ఉంటుంది లేండి. వాటర్ కెపాసిటీ ఉంటుంది, మీరు చూసుకొని కొనుక్కోండి. నెక్స్ట్ ఇది అయితే మాత్రం 2500. ఇది 3600 అండి. కొంచెం ఏంటంటే ఒక్కోసారి ఈ డయామీటర్ కానివ్వండి, ఇది అచ్చిపోస్తారు కనుక కొంచెం ఒక్కోసారి వాటర్ కెపాసిటీ అది కొంచెం ఒక 50 ml లేదంటే ఒక 100 ml అటు ఇటు రావచ్చండి. ఎగ్జాక్ట్గా కంపెనీలో తయారైన బ్రాండెడ్ ఐటమ్ కాదు కదా ఎగ్జాక్ట్గా ఉండడానికి. సో కొంచెం అటు ఇటు అయితే కనుక మళ్ళీ మీరు అంత చెప్పారు ఇంతే పట్టిందని అనకండి. కొంచెం ఒక 50 ml 75 ml అటు ఇటుగా ఉంటుంది. ప్రైస్ 3600. అబ్బా అబ్బా సౌండ్ చూసారు, ఒకదాని గోడ తగులుతుంటే ఎలా వస్తుందో. ఇది దాని తర్వాత సైజ్ అండి. ఈ సైజు కోసము నాకు తెలిసి 1 year బ్యాక్ ఎవరో బాగా గట్టిగా ఫాలో అప్ చేశారండి. అప్పుడు రాలేదు స్టాకు, ఇప్పుడైతే వచ్చింది. ఎవరికైనా మీరు కనుక వీడియో చూస్తుంటే కాంటాక్ట్ చేయండి. 3800 ఇది ప్రైస్. ఇది 4500 అండి. దాని తర్వాత సైజు 4500. మా ఇంట్లో ఉన్నదైతే ఇందాక చూపించాను కదా, ఇది 3800 సైజు. మరి 36దో ఉంది అప్పుడు నేను స్టార్టింగ్లో తీసుకున్న సైజు. అసలు వంటగదిలో డెకరేటివ్ ఐటమ్స్ కింద ఇంకేం అవసరం లేదేమో. ఇదిగోండి, రాను అటు కొన్ని ప్లేసెస్లో అటక మీద
అటక మీద ఈ సామాన్లు ఎంత ఉంటాయో దాన్ని బట్టి వాళ్ళ గొప్పతనం ఉంటుందంట. అలాగే రాను ముందు ముందు కూడా మన వంటగదిలో ఇవి ఎంత ఉంటే అంత రిచ్ అన్నట్టుగా ఫీల్ అవుతారేమో అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇడ్లీ పాత్ర. కొత్తగా ఏమి రాలేదు మన దగ్గరికి ఇడ్లీ పాత్ర. దాదాపుగా ఇప్పుడు ఎన్ని పీసులు అమ్ముంటారో. కాకపోతే ఏంటంటే ఒకసారి ఏమో నేను కళాయి లేకుండా తెప్పించా, చూపిస్తూ చెప్తాను. ఒకసారి కళాయితో తెప్పించాం ఫస్ట్. అయితే అందరూ ఏంటంటే మనం గట్టిగా రుద్ది తోముకుంటాం కదండి, కళాయి లేకుండా తెప్పించండి కొంతమంది అడిగారు. అప్పుడు సరే అని కళాయి లేకుండా చేపించాము. కానీ ఎక్కువ రిక్వైర్మెంట్ కళాయి ఉన్నదానికే వస్తుంది. ఇంకా అది మీ చాయిస్ అండి. ఒకవేళ కళాయి పోయినా కానీ మళ్ళీ హడావుడిగా కళాయి వేయించుకోవాలనే టెన్షన్ కూడా లేదు. దీనికి మూతకు కూడా ఇట్లా కళాయి వచ్చేసింది. మనం ఏదన్నా ఇట్లా విడిగా కుక్ చేసుకోవాలనుకోండి, సపోజ్ ఏ చక్కెర పొంగులో చేసుకోవాలనుకోండి హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది మూత. ఓకే, లేదు ఇడ్లీలు వేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా 4 రేకులు 16 ఇడ్లీలు వస్తాయండి మనకి. హోల్డ్ చేయడానికి పైన ఇలా బ్రాస్ ఇది వచ్చింది. ఇంకా దీనికి ఏంటంటే ఇలా హోల్స్ వచ్చినాయి. ఇంతకుముందు బాగా చిన్నపిల్లలప్పుడు ఆ టైంలో ఇట్లా ఎక్కువ మొత్తం అన్నిటికీ హోల్స్ ఉండే కనుక అప్పుడు అంటే క్లాత్ వేసి చేసేవాళ్ళు. దీనికి బ్యాక్ సైడ్ కూడా టిన్ కోటింగ్ ఉందండి. అయితే నిన్న ఎవరో కామెంట్లో పెట్టారు టిన్ అంటే లిడ్ అని చెప్పి, ఏదో సంథింగ్ టిన్ అంటే లిడ్ అసలు మంచిది కాదు అని చెప్పి కామెంట్ చేశారు. టిన్ అంటే లిడ్ కాదండి, లిడ్ వేరు, తగరం వేరు. లిడ్ అంటే సీసము, అది వేరు, ఇది వేరు. సో కొంచెం తెలుసుకోండి. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో కూడా చేశాను క్లియర్గా. దీనికి ఇదిగోండి ఇలా విజిల్ వచ్చింది చూసారా. సో మనకు స్టీల్ కుక్కర్స్కి వచ్చినట్టు విజిల్ వచ్చింది. టైం ప్రకారం మనము స్టీల్ కుక్కర్కి ఎలా అయితే ఆపరేట్ చేసుకుంటాం 10 నిమిషాలు పెడతాం కదా, అదే టైంలో పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇదిగోండి స్టీమర్. ఇది ఆల్రెడీ ఇన్స్టాలో రీల్ పోస్ట్ చేస్తాము. ఇదిగోండి అప్పటికే చాలా పీసులు బుక్ అయిపోయినాయి. స్టాక్ కూడా లిమిటెడ్గానే ఉంది. లోపల వైపున కూడా ఇలా మనకి టిన్ కోటింగ్ వస్తుందండి. దీనికి ఏదైతే ఈ ప్లేట్ ఉందో చాలా మందంగా వచ్చింది. దీనిపైన మనం కుడుములు ఉండ్రాళ్ళు ఇలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ దీనికి కూడా హోల్స్ ఉన్నాయి కనుక ఇందులోనూ పెట్టుకోవచ్చు, సెకండ్ స్టెప్లోనూ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడేమో మనం సపోజ్ కుడుములు ఉండ్రాళ్ళకైతేనేమో ఇందులో వాటర్ పోసుకుంటాం కదా, లేదు అంటే ఇందులో 4 రేకులు ఇప్పుడు ఇందాక ఇడ్లీ పాత్ర చూపించాను కదండి, ఆ స్టాండ్ దీనిలో కూడా పడుతుంది. మన దగ్గర స్టీల్ స్టాండ్ ఆల్రెడీ ఉంది అనుకుంటే అది పెట్టేసుకుని శుభ్రంగా ఇడ్లీ పాత్రలాగా కూడా వాడుకోవచ్చు. నమస్తే అండి. ఇలా పెట్టేసుకోవచ్చు అండి. మనకి స్టీమ్ ఇది ఉంది కనుక ఒక 5 minutes వస్తాం. విజిల్ ఉంది కనుక మనం అలా కూడా వాడుకోవచ్చు. లేదు శుభ్రంగా కింద మనం అన్నం వండుకుంటున్నాం అనుకోండి, దీని మీద మనం సలాడ్కి అట్లా హాఫ్ బాయిల్డ్ వెజిటబుల్స్ అట్లా తినాలనుకుంటే అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. అన్నం ఉడికే స్టీమ్కి అవి కూడా అయిపోతాయి. ఇలా పెట్టుకోవచ్చు. లేదు మనకి ఎక్కువ కూరగాయలు పెట్టుకోవాలి అందరికీ అనుకుంటే ఈ గిన్నె పెట్టేసుకుని ఓన్లీ కింద రైస్ పెట్టేసుకోండి, శుభ్రంగా అది అలా పెట్టుకోండి. ఎందుకంటే కుడుములు ఉండ్రాళ్ళు రోజు వండుకోం కదా, అలా రోజు కూడా మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట. మెయిన్ ఏంటంటే అసలు మెయిన్ పాయింట్ మనదంతా మనం ఇప్పుడు ఇవాళ రేపు అందరం బిజీ కదండి. వంట చేసేటప్పుడు ఏదో ధ్యాసలో ఉంటాం. గబాల్ని ఇలా చేతులు పట్టుకున్నాయంటే సరన దానికే ఉంటుంది మన స్కిన్. అలా లేకుండా హ్యాపీగా వుడెన్ హ్యాండిల్స్ కూడా వచ్చినాయండి. ప్రైస్ 9000 అండి. ఇదిగోండి ఇవి బిర్యానీ హ్యాండీని మా వాళ్ళు ఏం చేశారంటే చేపల పులుసు అని అంటారు, వీళ్ళు పెట్టిన పేరు. దీనికి ఇంతకుముందు ఇలా మూతలు రాలేదు, అలాగే ఇట్లా సైడ్ హ్యాండిల్స్ రాలేదండి. ఇప్పుడు సైడ్ హ్యాండిల్స్ వచ్చి ఇలా మూత వచ్చిందనమాట. ఈ మూత మీకు ఇంటికి వచ్చినాక ఇలా బిగించుకోవాలి. జస్ట్ నాబ్ వస్తుంది, మీరు దాన్ని సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా వస్తుందండి. లోపల ఏం కళాయి ఉండదు, గిన్నెకి కళాయి ఉంటుంది. ఇలా వస్తుందన్నమాట. 7,650 రూపీస్ అండి ప్రైస్. దీనిలోనే ఇంకో సైజ్ అండి, చిన్న సైజ్. ఇది మేబీ ఒక 4 లీటర్స్ 3 లీటర్స్ 4 లీటర్స్ వాటర్ కెపాసిటీ అయి ఉండొచ్చు. మీకు ఇది డయామీటర్ కానివ్వండి, వాటర్ కెపాసిటీ కానివ్వండి, వాట్సాప్లో అడిగినప్పుడు ఫోటో షేర్ చేస్తారు కదా, దాని మీద అన్ని క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. మళ్ళీ దీనికి నాబ్ చిన్నది వచ్చిందండి, దీనికి ఇలా పెద్దది వచ్చింది. పెద్ద గిన్నె కదా, పెద్దది వచ్చింది అట్లానికి అది. కానీ దీనికి చిన్నది వచ్చింది అంటే మళ్ళీ
సేమ్ వచ్చింది మీరు తప్పు పెట్టారు అని అనుకుంటారని క్లియర్గా చెప్తున్నా. ఇంకోటి అసలు ఆ మోడలే వేరండి. ఇది మూత ఇలా బయటకు ఉంది చూసారా, అదేమో మూత లోపలికి ఉంది, అది డిఫరెన్స్. ఇదిగోండి ఇది ఇలా మూత లోపలికి ఉంది, ఇదేమో మనకి బయటికి ఇట్లా క్లోజ్ అవుతుంది, ఇది డిఫరెన్స్. అదండి మరి వీడియో మీకేమనిపించింది, నచ్చిందా? మరి ఏదైనా పర్చేస్ చేసుకోవాలి అంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఉంది, ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.